ఏం చెప్పదు మరి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నరేంద్ర మోదీ ఇన్ని సంవత్సరాలు నరేంద్ర మోదీ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆయన ప్లేస్లో కాంగ్రెస్ నుంచి కూడా ఇంకొక ఆయన పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ నుంచి. మరి మళ్ళీ మోదీయే ఉండాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలనా? ఎవరు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండుగా. అది మన తెలంగాణ సీఎం, తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. మరి దేశం మొత్తానికి ఎవరిని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నాం? మోదీనినా? ఉమ్, ఎవరిని? మోదీనా లేకపోతే నరేంద్ర మోడీనే చేస్తావా? ప్రధానమంత్రి ముఖ్యమైన మంత్రిని కోరుకోవాలా? ఇప్పుడు ఏ మంత్రి కొడుకున్నా ఏం లాగలేదు. మాకు బస్సులు వేస్తలేడుగా ఊరికి. వేసలేడా బస్సులు? ఎందుకు? ఆయన చెయ్యి పట్టుకొని డాన్స్ చేసినాం, బస్సులే లేవు ఊరికి బలిజగూడెం. ఫ్రీగానే ఇచ్చిరు కదా ఇప్పుడు అన్నిటికీ. తిరిగి ఉంటే మరి ఆ పైసలు తీసుకొని మనం ఒకటే పొద్దుగాల 8 గంటలకు 7 గంటలకు ఒకటేసారి బస్సు వేసిండు. మరి మధ్యాహ్నం పూట ఓ జ్వరం వచ్చినా ఏదైనా సచ్చినా బతికిన బస్సులు ఉండొద్దా? మరి ఎవరిని గెలిపిస్తే ఏంలా మాకు? అక్కడ పంపి, నేను అంటున్నాగా అక్కడ పంపి ఎవరిని గెలిపించినా మాకేం లాభం లేదు. మేము కష్టం చేసుకొని బతున్నాము. మా ఊరికి బస్సే లేదు. మేము ఎవరిని కోటే వేయం. ఏ ఊరు మీది? మాది బలిజగూడెము. ఎక్కడ? పిల్లిన సిటీ పక్కకు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూరగాయలు, ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు. చేసుకొని మేము పండించుకొని బతున్నాము. మీరే పండిస్తున్నారా? మేమే పండిస్తున్నాం. అయితే అక్కడ రేట్లు ఎట్లున్నాయి మరి? ఏ రేట్లు అయిన ఉప్పులు పప్పులు అన్ని రేట్లు పెంచుకుంటున్నాం. మా ఏమో అగ్గపోవాలి, అలా ఏమో పిరం ఉండాలి, అంతేగా. మరి ఏం చెప్తున్నావు మొత్తానికి ఆయనకి? మాకు బస్సు కావాలి అంతే. బస్సు అంటే ఇప్పుడు ఆల్రెడీ బస్సు ఒక్క పూట ఉంది, ఇంకొక పూట కూడా 12 గంటలకు ఒక బస్సు కావాలి, మళ్ళీ 2 గంటలకు ఒక బస్సు కావాలి, మళ్ళీ నైట్ 8 గంటలకు ఒక బస్సు ఉండాలి. ఆ బస్సులు లేనిది మాకు ఓళ్ళు గెలిస్తే మాకేమందా అని చెప్పు. గట్టిగా మాట్లాడితే అక్కడ మంచిగా వింటారు. కుయ్య మాట్లాడితే అక్కడ వినరు కదా. వింటారామా? అక్కడ కూడా వినరు. మాకు అది కోపం. మాకు ఓళ్ళని గెలిపించినా మాకు లాభం ఏం లేదు. మేము కాళ్ళతో నడుచుకుంటూ వస్తున్నాం రైతు బజారు. మాకేం లాభం చెప్పు? ఎవరికోటి ఓటేస్తే ఏం లాభము? ఇట్లా చెమట తీసి లైన్లు కట్టి ప్రచారం చేస్తే మాకు నీళ్ళు ఉండే ఏముండే ఆయనకు అన్ని చేయాలి. మళ్ళీ పిరి బస్సులు అని పెట్టి ఆడ కొట్టుకొని వస్తారు బస్సు. సరే, మరి నువ్వు ఇప్పుడు ఈ ఆకుకూరలు ఈ కూరలు అన్నీ అమ్ముతున్నావు కదా, మరి ఉప్పు పప్పుల పరిస్థితి ఏంది? అవన్నీ నువ్వు కొనుక్కునేటట్టే ఉన్నాయి ఎవరు రేట్లన్నీ? ఆ రేట్లు మస్తుగా ఉన్నాయి. మరి వాటి గురించి ఏం చెప్దాం అనుకుంటున్నావు? రేట్లు తక్కువ చేయాలి. ఆయన తక్కువ చేస్తేనే ఆయన గెలుస్తాడు, లేకపోతే లేదు. నువ్వు చెప్పమ్మా. చెప్పు, నీకు ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్పు. నాకు ప్రాబ్లం లేదు, ఏది లేదు. నీకేం ప్రాబ్లం లేదా? ఇదే ఊరు? ఏం పేరు? నీదేం పేరు? నా పేరు గంగమ్మ. గంగమ్మ, నీదే ఊరు? తొర్రూరు మాది. తొర్రూరు నుంచి వస్తున్నావా ఈ ఆకుకూరలు అన్ని తీసుకొని? ఇదే మాది ఐతనార్ దగ్గర. తొర్రూరు ఎక్కడ కాదు, ఇక్కడే ఉంది. ఓ, ఈ తొర్రూరు నుంచి వస్తున్నావా? మరి ఎట్లున్నాయి నీ ఆకుకూరలు ఇవన్నీ? నువ్వే పండిస్తున్నావా? మేమే వండిస్తాం. మరి మంచిగానే ఉందా గిరాకీ అంతా? గిరాకీ అంటే గిరాకీ టైం, అది ఓ టైం గిరాకీ ఉంటుంది, ఉండదు ఓ టైంలో. మరి ఇబ్బందులు ఏమైనా అనిపిస్తుందా ఈ కూరగాయలు తెచ్చుడు, అమ్ముడు, పండించుడు? వచ్చి అమ్మేదేముంది? పిల్లలు చదువుకున్న పిల్లలు ఉట్టిగానే తిడుతుండు. కొలువులు ఇస్తున్నాడు, కొలువులు ఇవ్వలేదు. ప్లాట్లు ఇస్తున్నాడు, ప్లాట్లు ఇవ్వలేదు. ఇంతవరకు నీ ఇంటి దాకా ఏ పథకం రాలేదు మాకు. ఏమి లేదు, ఎక్కడ లేదు. కష్టం చేసుకుంటున్నాం, బతుకున్నాం అంతనే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలే? మాకేం లేదు. సరే, ఇప్పుడు మరి ప్రధానమంత్రిగా పోటీ చేస్తున్నారు మన నరేంద్ర మోదీ ఇంకా రాహుల్ గాంధీ. ఆల్రెడీ నరేంద్ర మోదీ ఉన్నాడు, ఆయన పాలించండి ఇన్ని 10 సంవత్సరాలు. ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలన్నా లేకపోతే ఆయననే రావాలన్నా? కొత్త వాళ్ళు వచ్చినా మాకేం లాభం లేదు, పాత వాళ్ళు వచ్చినా మాకేం లాభం లేదు. మేము కష్టం చేసుకోవాలా, మేమే బతకాలి. మమ్మల్ని కొట్టి ఇంకా వాళ్ళే బతుకుతురు, మా భూములన్నీ గుంజుకురు, వాళ్ళే పెద్దగా అయ్యారు. మాకేం లాభం. సరే, ఒక్క ముచ్చట చెప్పు. ఎవరు వచ్చినా మాకేం లేదన్నావు కదా, ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ మీకు ఫస్ట్ తీరాల్సిన ప్రాబ్లం ఏందో కదా, ఒక్కటి చెప్పు. మా భూములు గుంజుకురు, మా భూములు మాకు పట్టలు కావాలి. ప్లాట్లు గుంజుకురు. మా 100 ఎకరాల భూమి, అందులో ప్లాట్లు ఇస్తామని 500 గజాలు 1000 గజాలు ఇస్తామని 300 గజాలు ఇచ్చిర్రు. మాది అందరు పొత్తుల ఒక అంతే చాలు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే అంతే చాలు. ఆయన ఇదివరకు 90 మాటలు రాసినా కానీ పేపర్ లీకేజ్ చేశారు. పేపర్ లీకేజ్ చేస్తే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆడు గెలిచేం లాభం ఉంది, గెలవకేం లాభం ఉందామా? చదువుకున్న పిల్లలు ఎంతమంది ఏమవుతారు? రాగం చదువుకున్న పిల్లలతోటే గెలుస్తుండ్రు. మరి ఇలా చదువుకున్న పిల్లల పరిస్థితి ఏముంది? గరీబోళ్ళూరు, ఉన్నోళ్ళూరు, లేనోళ్ళూరు. గరీబోని పిల్లలు చదివించడం, ఉన్నోని పిల్లలు చదివిస్తారు. ఉన్నోడు లంచాలు కట్టి అటు డ్యూటీలు ఎక్కితే కొలువులు ఎక్కితే ఈ లేనోడు ఇన్నే ఉంటుండు. అడుగునేది ఒకతురు ఇంకా కానీ పైకి ఎక్కనిస్తలేరు గరీబోని. అదొక్కటి. గరీబోడు పైకి రావాలంటే రాసిన ఎగ్జామ్ల వల్ల వాళ్ళని పాస్ చేయాలి, వాళ్ళకు జాబ్ ఇప్పించాలి. అదైతేనన్నా అదే లెక్క. ఆడ ఎవరికి గెలవాలన్నది ఎవరికి చేయాలన్నది చెప్తారు.
మరి ఇప్పుడు మొత్తం ప్రధానమంత్రి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏంది పరిస్థితి, ఏం చెప్పాలనుకుంటున్నారు? పరిస్థితి ఏంది, ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళకి ఓటు వేస్తాము. అది ప్రధానమంత్రి కాకముందుకే చదివిన పిల్లలకు జాబులు ఇప్పించాలి. ఇప్పించినాక వాళ్ళకి వేస్తాం, జీవితాంతం వాళ్ళని కొలుస్తాం.